వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రభాస్ గారి అభిమానులతో పాటు మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా ఆతృతగా 'బాహుబలి' సినిమా రిలీజ్ కోసం అప్పట్లో ఎదురు చూసాం. కానీ ప్రభాస్ గారి అభిమానులు మాత్రం 'బాహుబలి' తర్వాత అంత హోప్స్ పెట్టుకొని, అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎదురు చూసిన సినిమా మాత్రం 'సలార్' అనే చెప్పొచ్చు. ఎందుకంటే 'సలార్' సినిమాకు ముందు ప్రభాస్ గారు చాలా ఘోరమైన అపజయాలైతే ఆయన లుక్స్‌పై కూడా ఇష్టానుసారంగా కామెంట్స్ వచ్చాయి. కానీ 'సలార్' నుంచి ఏదైతే ఒకసారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో ఆయన ఒక ఓల్డ్ లుక్ చూసి 'సల్లార్' సినిమా ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ మాత్రం మేము అనుకున్న ఏదైతే ఇప్పటి వరకు కూడా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ గారిని ఒక రేంజ్‌లో చూపిస్తారు. ఇక ఎలివేషన్స్ తిరగండం అని చెప్పి అభిమానులందరూ వెయిట్ చేశారు. కానీ 'సల్లార్' సినిమా కూడా 100కి 100% మార్కులైతే 100కి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఈ కొంతమంది అభిమానులకు మాత్రం. ఎందుకంటే ఇది కొంతమంది ప్రభాస్ గారి అభిమానులకి నేను మాట్లాడే మాటలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. నా వర్క్ ఏదైతే నేను 'సలార్‌కి' చేశానో నాకు కూడా 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. 'సలార్ 2' అనే సినిమా నేనిప్పుడు ప్రస్తుతం ఏదైతే స్క్రిప్ట్ వర్క్‌తో అయిపోయిన తర్వాత 'సలార్ 2' గురించి నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో దీనికి 100 కాదు 150% సాటిస్ఫై చేస్తాను. ప్రతి ఒక్క అభిమానితో పాటు నేను కూడా సాటిస్ఫై అవుతానని ఎప్పుడైతే ఆయన మాటలు బయటకొచ్చాయో ప్రభాస్ గారి అభిమానులకి 'సలార్ 2' అనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ ఎలివేషన్స్‌తో పాటు అంటే ఇక హీరో అంటే ఇలానే ఉండాలి. ఎక్కడ తగ్గడం అనేదే ఉండదు. ప్రశాంత్ నీల్ గారి సినిమా మనం 'కేజీఎఫ్' చూసాం, 'సలార్' చూసాం. ఆ టైంలో ఏమనుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా 'సలార్‌లో' ప్రభాస్ గారికి ఇంకా మాస్ ఎలివేషన్స్‌తో పాటు ఒక రేంజ్‌లో ఉంటే సినిమా మొత్తం అనుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్‌కి వచ్చేసరికి 'సలార్‌లో' మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా ప్రభాస్ గారు అలాగా అంటే సెటిల్డ్‌గా ఎక్కడ అలా 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 స్లోగా అయితే ఇంటర్వెల్ బ్లాక్ అదే విధంగా కాటారం ఫైట్ ఈ 2 తప్ప 'సలార్‌లో' అభిమానులు ఒకంత నిరాశ పొందారు. కానీ ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్తున్నారంటే 'సలార్ 2' మాత్రం ప్రతి ఒక్క అభిమానితో పాటు నాకు కూడా నేనేదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యానో 'సలార్ 1లో' కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే పొందుతారు 'సలార్ 2' అంటున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే 'సలార్ 2' మాత్రం ఇక మామూలుగా ఉండదు. ముఖ్యంగా మనకు ఒక టన్నల్ ఫైట్ అని చెప్పి కొన్ని పిక్స్ కూడా మధ్య వైరల్ అయ్యాయి. ఆయన ఆ టన్నల్ ఫైట్ గురించి మాట్లాడుతూ సినిమా మొత్తంలో దాదాపు 15-10 నిమిషాల పాటు ఆ సన్నివేశం ఉంటుంది. ఆ ఒక్క సీన్ గురించే నేను చాలా కష్టపడ్డాను. అదేవిధంగా ప్రభాస్ గారు కూడా ఆ ఒక్క సీన్ కోసం చాలా కష్టపడ్డారు. అది 'సలార్ 2లో' ఉండబోతుంది. ఆ ఒక్క సీన్ చాలు. అభిమానులందరూ కూడా ఆ 10 నిమిషాల సన్నివేశంకి బేస్ చేసుకొని కథ మొత్తం ఉంటుంది. ఆ 10 నిమిషాల సన్నివేశంతో అభిమానులందరూ కూడా యెస్ ఇది ప్రశాంత్ నీల్ ప్రభాస్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పి అంటే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పుకోవచ్చు అని చెప్పి ఏదైతే ప్రశాంత్ నీల్ గారు 'సలార్ 2' గురించి చెప్పారో ఆ మాటలు విన్న తర్వాత అసలు 'సలార్' సినిమా మనం చూసింది ఒక 10% కూడా కాదు. 'సలార్ 2'నే మనం చూడబోతున్నాం. 'సలార్ 2'తో అసలు 'రెబెల్ గాడ్' మాస్ అంటే ఏంటనేది 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారి మాస్ అనేది ఏంటనేది మనం చూడబోతున్నాం అంటూ ప్రభాస్ గారి అభిమానులైతే ఇప్పటికే 'సలార్ 2'కి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం 'రాజాసాబ్' రిలీజ్ ఉంది. అవన్నీ పక్కన పెడితే 'సలార్ 2' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి మరి చాలా వరకు వెయిటింగ్. అంటే ప్రశాంత్ నీల్ గారి మాటలతో ఆయన కాన్ఫిడెన్స్ చూసి నిజంగా కదా ప్రశాంత్ నీల్ గారు ఎక్కడో మనల్ని డిస్సాటిస్ఫై చేశారు 'సలార్ 1'తో అని అంటే మనకి సినిమా రిలీజ్ టైంలో 'సలార్' అనేది చాలా ఆ ఎలివేషన్స్ గాని మనకు ఒక రేంజ్‌లో అనిపించాయి. కానీ 'సలార్ 2'కి వచ్చేసరికి మీరు అసలైన డైనోసార్‌ని చూడబోతున్నారు అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే బల్లగుద్ది చెప్తున్నారు. సో ఎంతవరకు ప్రశాంత్ నీల్ గారు 'సలార్ 2'తో ప్రభాస్ గారి అభిమానులతో పాటు ఇండియన్స్ ఇండస్ట్రీ యొక్క సినీ అభిమానులు ఎంత వరకు సాటిస్ఫై చేస్తారనేది మనం వేచి చూడాలి.